హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఇలా కట్ వర్క్ బోట్ నెక్ బ్లౌజు ఎలా కుట్టుకోవాలనో చూపిస్తాను చూడండి. కటింగ్ వీడియోలో చూపించాను కదా, కుట్టడం కూడా చూపిస్తాను. టిచ్చింగ్ సేమ్ నేను ఇప్పుడు బ్లౌజు కట్ వర్క్ బోట్ నెక్ కుండగల్ల ఎలా టిచ్చింగ్ చేసుకోవాలనో చూపిస్తాను. మంచి మల్ల పైన లైనింగ్ పెడుతున్నాను. మంచి మల్ల పైన చూడండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లా కట్ వర్క్ ఎట్లుందో డిజైన్ వచ్చింది, ఆ డిజైన్ ఎట్లుంటే అట్లా కుట్టుకోవాలి. ఇట్లా సేమ్ నేను ఎట్లా చూపిస్తున్నా అదే విధంగా గుర్తు పెట్టుకోవాలి. మనము గుర్తు పెట్టుకొని మంచి మల్ల పైన లైనింగ్ పెట్టి ఒకటికి 2 సార్లు ఆలోచించాలి. ఇప్పుడు ఇట్లా ఉల్టా మలుపుకోవాలి. మంచి మల్ల పైన లైనింగ్ పెట్టినాక ఇక్కడ ఉల్టా మలుపుకోవాలి. చూడండి, మీరు లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. సింపుల్గా తొందరగా నీట్గా కుట్టుకోవచ్చండి. ఎవరు తానుకోయి మనం కుట్టే అవసరం లేదు. కానీ ఇలా పెట్టుకోవాలి. రౌండ్ కరెక్ట్ రౌండ్ రావాలి. ఇప్పుడు చుట్టూ ఇంచు కటింగ్ వీడియోలో చుట్టూ ఇంచు వదిలేసాము కదా, దానికి కట్ వర్క్ డిజైన్ ఎట్లొచ్చిందో అదే విధంగా మనము గుర్తులు పెట్టుకోవాలి. ఇట్లా కట్ వర్క్ ఎట్లుంటే అట్లా గుర్తులు పెట్టుకోవాలి. మరి ఎందుకంటే దానిపైనే కుట్టు రావడానికి నీట్గా మొత్తం రౌండ్ ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలా లైక్ చేయండి, పక్కన బెల్ నొక్కండి, ఆల్లో పెట్టుకోండి. మీరు లైక్ చేయడం వలన మీలాంటి 10 మంది నేర్చుకుంటారు. యూట్యూబ్ అనేది ఇంకా చాలామంది దగ్గరికి మన వీడియోని తీసుకెళ్తుంది, చాలామంది నేర్చుకుంటారు. ఇది నేర్చుకునే పని కాబట్టి చెప్తున్నాను. ఎవరికైనా మిషన్ ఉన్న వాళ్ళందరూ కుట్టుకోండి, టెన్షన్ పడొద్దు. నీట్గా నేను చెప్పిన విధంగా కుట్టుకుంటే నీట్గా వస్తుంది బ్లౌజు. ఇలా మంచి మల్ల పైన లైనింగ్ పెట్టి ఇక మళ్ళీ ఉల్టా మలుపుకొని, ఈ ఉల్టా మలుపుకోవడం ఎందుకంటే మనకి కట్ వర్క్ కనబడడానికి. ఇలా స్టార్ట్ చేసి నీట్గా రౌండ్గా బిల్లలు రౌండ్ కట్ వర్క్ కుట్టుకోవాలి. మనం ఒక రౌండ్ కుట్టినాక ఈ మూలలు ఏవైతే ఉంటాయో రౌండ్ దగ్గర, ఆ మూల దగ్గరికి రౌండ్ వచ్చినాక సూది లోపల ఉన్నప్పుడు మనము క్లాత్ను ప్రతిసారి సూది లోపల ఉన్నప్పుడు క్లాత్ను తిప్పుకోవాలి. అలా అయితేనే మనం కట్ వర్క్ అన్ని రౌండ్లు కరెక్ట్గా కుట్టుకోవాలి. ప్రతి రౌండ్ దగ్గర ఇలా మూల వచ్చినప్పుడు లోపలికి సూది ఉన్నప్పుడు క్లాత్ని తిప్పుకోవాలి. నీట్గా నేను చెప్పే విధంగా మీరు కుట్టే కొంచెం కూడా మిస్టేక్ పోదు. అందుకనే చెప్తున్నాను. ఇప్పుడు చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు, లైక్ చేస్తలేరు, చూసి వదిలేస్తున్నారు. చూడనట్టు చూడండి. ఎంతో కష్టపడి వీడియో తీసి ఎడిట్ చేసి డబ్బింగ్ చెప్పి మీ దాకా పంపిస్తున్నామంటే మీరు ఒక లైక్ చేయడం వల్లనే కదా మళ్ళీ ఇంకో కొంతమంది నేర్చుకుంటారు. చేయండి. ఇలా ప్రతి ఒక్క రౌండ్ ఈ కట్ వర్క్ ఏదైతే ఉందో అది ప్రతి ఒక్క రౌండ్ ఇలా తిప్పుకోవాలి. రౌండ్ కరెక్ట్గా తిప్పుకోవాలి. మనము పెన్సిల్తో కానీ పెన్తో కానీ మార్కర్తో కానీ గుర్తుపెట్టుకొని ఇలా మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో అక్కడి వరకు వచ్చే వరకు ఈ రౌండ్లు అనేటివి కరెక్ట్గా కుట్టుకోవాలి. మనకి రౌండ్లు కరెక్ట్ కుట్టుకోవడం వలన ఏమవుతుందంటే నీట్గా బ్లౌజు కట్ వర్క్ కరెక్ట్గా రెడీ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి ఈ ఎక్స్ట్రా క్లాత్ ఎక్కువ ఉన్న క్లాత్ ఏమైతే ఉందో అది కట్ చేస్తున్నాను నేను. మనము ఇప్పుడు వేసిన దారం ఎక్కడ కూడా కట్ కావద్దు. నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. చాలా సింపుల్గా నీట్గా రెడీ అవుతుంది. ఇలా కట్ చేసుకోవాలి నీట్గా. రౌండ్ అనేది మనకు రౌండ్ ఇలా కట్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి మనము ఈ కట్ వర్క్ డిజైన్ ఏదైతే ఉందో రౌండ్లు మనకు ఇట్లా తిరగమల్లకు మలుపుకోవాలి. ఎందుకంటే మనకు దారం కనిపిస్తుంది. మనం ఎట్లయితే కుట్టేసామో అది కనిపిస్తుంది. అది కట్ కాకుండా ఇలా కాట్లు పెట్టుకోవాలి. ఈ మూలల దగ్గర కాట్లు పెట్టాలి, మధ్యలో ఒకటి, మూల దగ్గర ఒకటి, మధ్యలో ఒకటి, మూల దగ్గర ఒకటి, మధ్యలో ఒకటి, ఇలా కాట్లు పెట్టాలి. దారం కట్ కావద్దు. ఒక్క దగ్గర కూడా దారం కట్ కాకుండా చూసుకోవాలి నీట్గా. ఎందుకంటే దారం కట్ అయితే మళ్ళీ పోగులు లేస్తుంది, ఉల్టా తీస్తే మనకు కరెక్ట్ కాదు. ఇప్పుడు అన్ని కాట్లు రెడీ అయినాక ఈ లైనింగ్ అంతా ఇట్లా ఒక్కదికి తెచ్చి ఉల్టకు మలుపుకోవాలి. ఉల్టా తీసుకోవాలి. ఇట్లా ఉల్టా తీసుకుంటే మనకు తిరగమల్ల అనేదే ఉండదు. కట్ వర్క్ కరెక్ట్గా వస్తుంది. నీట్గా ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి ఇలా రెడీ అయింది. బిల్లలుగా మంచిగా నీట్గా ఇట్లా ఏళ్ళతోటి చేతి పెట్టి ఇలా తీసుకోవాలి. ఒక్కొక్కటి ఇలా తీసుకోవాలి.
ఇది ఎక్కువ పెద్దగా రాలేదు, ఉన్నంతనే కుట్టాల్సి వచ్చింది, ఉన్నంతనే కుట్టాను. మనము ఓన్గా బట్టతోటి క్లాత్ తోటి అయితే ఈ డిజైన్ రాకుంటే మన ఇష్టం ఉన్నంత పెట్టుకోవచ్చు. ఈ డిజైన్ వచ్చింది కాబట్టి నేను డిజైన్ ఉన్నంతనే పెట్టాను. ఇలా అన్నీ కరెక్ట్గా తీసుకోవాలి, మంచిగా మొత్తం రౌండ్ మొత్తం ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని చుట్టూ ఇలా రెడీ అవుతుంది. ఇలా రెడీ అయినాక మనకు స్టార్టింగ్ నుంచి ఏం చేయాలంటే పైనుంచి కుట్టు పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగా రెడీ అయింది కట్ వర్క్. ఇలా మంచిమల్ల పైన కూడా రౌండ్ ప్రతి రౌండ్కు మనకు నేను కుట్టు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి ఇట్లా రెడీ అయింది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, నేను చూపించే విధంగా నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఈ కొన మీన మనం ఏదైతే ఇవి బిల్లలుగా తీసామో అవిటి మీన కొన మీన నీట్గా కుట్టు పెట్టుకోవాలి. లైక్ చేయండి, చాలా వరకు మీరు ఛానల్కి పోయి ఒకసారి చెక్ చేయండి, లైక్ చేస్తలేరు. ఎట్లయినా వీడియో చూస్తున్నారు కదా, లాస్ట్ వరకు చూడండి, ఒక లైక్ చేయండి. మీకు ఇవే విషయమైనా అర్థం కాకపోయినా నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను, లేదంటే ఎంబడే రిప్లై ఇస్తాను. చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. మన ఛానల్లో కట్ వర్క్ బోట్ నెక్ కుండగల్ల లేదు, రౌండ్ గల్లకైతే కట్ వర్క్ చూపించాను. ఇది ముందల ప్రిన్స్ కట్ లాగానే ఉంటుంది, కానీ ప్రిన్స్ కట్ కాదు, కట్ వర్క్ ఉంటుంది గల్లకు. వెనకల గల్లకు కట్ వర్క్ ఉంటుంది. కుండగల్ల రౌండ్ ఉంటుంది కదా, రౌండ్కు కట్ వర్క్ ఉంటుంది. అన్నీ నీట్గా ఉంటాయి. ఇలా రెడీ అవుతుంది మొత్తం. మంచి మల్ల పైన కుట్టు పెడితే ఇలా రెడీ అవుతుంది. ఎలా రెడీ అయిందో చూడండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ గల్లకు ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అది కట్ చేస్తున్నాను. ఇది ఉల్టా తీయడానికి రాదు, దీనికి గల్ల పీసులు అతికించుకోవాలి. మనకి ఇలా తీసుకొని గల్లకు సరిపడా క్లాత్ అతికించుకోవాలి. ఇలా తీసుకొని నేను ఒక్క ముక్క సరిపోతలేదు కాబట్టి 2 ముక్కలు అతికిస్తున్నాను. చూడండి, మొత్తం చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఏ మిస్టేక్ ఉన్నా, నా వల్ల ఏమైనా మిస్టేక్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిస్టేక్ లేకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా ఇట్లా కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి ఎంత ఉందో అంత కావాలి కదా, కట్ చేసుకోవాలి ఒక సైడు. ఇప్పుడు ఇక్కడ సైడు ఎంతున్నా పర్వాలేదు, ఈ కట్ వర్క్ ఎట్లుందో అట్లా పైనుంచి క్లాత్ మనం ఇప్పుడు కట్ చేసింది ఏదైతే ఉందో అది ఇలా పెట్టుకోవాలి నీట్గా. కుట్టు పోకుండా రెండో కుట్టు వేస్తున్నాను, అతుకు దగ్గర కట్ చేసినందుకు కుట్టు ఊడిపోతుంది. ఇప్పుడు ఇది మంచి మల్ల పైన ఇట్లా ఈ ముక్క ఏదైతే ఉందో అది గల్ల రౌండ్కు పెట్టి, మనకు లైనింగ్లోకి వెళ్ళి మనకు కట్ వర్క్ కనిపిస్తుంటుంది కొంచెం. అదే విధంగా గుర్తు పెట్టుకొని అయినా సరే, పెట్టుకోకుండా అయినా సరే రౌండ్లు కరెక్ట్ బిల్లలుగా కుట్టుకోవాలి. ఆ రౌండ్లు ఎట్లుంటే అట్లా కుట్టుకోవాలి. పైన మంచి మల్ల పైన లైనింగ్ పెట్టి ఈ గల్ల రౌండ్ మొత్తం ఇలానే కుట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, లైక్ చేసి చూడండి. మరీ అడుగుతున్నందుకన్నా లైక్ చేయండి. లైక్ చేస్తేనే కదా మన వీడియో అనేది ఇంకా చాలామంది దగ్గరికి వెళ్తుంది, చాలామంది నేర్చుకుంటారు. మనము ఒక నేర్చుకునే పని జోక్స్ కాదు, ఆట కాదు, పాట కాదు, మనకు అవసరం వచ్చేది కాబట్టి చెప్తున్నాను. లైక్ చేసి చూడండి. ఏమైనా మిస్టేక్ జరుగుంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మీకు నచ్చితే నచ్చిందని, నచ్చకుంటే నచ్చలేదని కామెంట్ అయితే చేయండి. లైక్ చేయండి, పక్కన బెల్ నొక్కండి, ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే వీడియో ఏదైనా మీ దాకా రావాలంటే ఖచ్చితంగా పక్కన బెల్ నొక్కి ఆల్లో పెట్టుకుంటేనే వస్తుంది, అందుకనే చెప్తున్నాను. ఇప్పుడు ఇలా రెడీ అవుతుంది. ఇలా రెడీ అయినాక ఎక్కడెక్కడ ఎక్కువ ఎక్స్ట్రా క్లాత్ ఉంటే అది నీట్గా ఇలా మనం ఎక్కడెక్కడ మూలలు రౌండ్లు ఉన్నాయో ఇప్పుడు అక్కడ కాట్లు పెట్టాము కదా, దీనికి కూడా సేమ్ కాట్లు పెట్టుకోవాలి. కరెక్ట్గా దారం కట్ కాకుండా చూసుకోవాలి. నీట్గా ఇలా కాట్లు పెట్టుకోవాలి. మనకి ఎంత నీట్గా మనం మెల్లగా కాట్లు పెట్టుకుంటే అంత బాగా దారం కట్ కాకుండా ఉంటుంది. చూసుకొని చేయాలి. మనం ఎక్కడ పడితే అక్కడ కట్ చేస్తే దారం కట్ అయితే మళ్ళీ ఉల్టా మల్పంగానే మనకు పోగులు తిరగమల్లా కనిపిస్తుంది, గలీజ్గా ఉంటుంది. నీట్గా రావాలంటే మెల్లగానే కుట్టాలి. ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి ఉల్టా తీయాలి, ఇట్లా ఉల్టా మలపాలి. ఈ బిల్లలు కట్ వర్క్ ఏదైతే ఉందో అది కూడా ఇట్లా ఏలుతోని ఇట్లా మనం చేత్తోని నీట్గా బిల్లలు తీసుకోవాలి. చిన్నగా ఉంది కాబట్టి ఎక్కువ కనిపిస్తలేదు, డిజైన్ చిన్నగానే వచ్చింది కాబట్టి నేను చిన్నగానే కుట్టాను. ఇప్పుడు ఇలా రెడీ అవుతుంది. మంచి మల్ల పైన రౌండ్ ఆ బిల్లలు ఎట్లా పెట్టి ఏ మోడల్గా డిజైన్ ఉందో అదే మోడల్గా నీట్గా రౌండ్ కుట్టుకోవాలి. మనకు ఎంత నీట్గా రౌండ్ కుట్టుకుంటే అంత బాగుంటుంది. ఇలా కుట్టుకోవాలి.
ప్రతి ఒక్క రౌండ్ లాస్ట్ వరకు ఇలా నీట్గా కుట్టుకోవాలి. ఇగో ఇట్లా రౌండ్ రౌండ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన బెల్ నొక్కండి, ఆల్లో పెట్టుకోండి. వసంత ముగ్గులని ఒక కొత్త ఛానల్ ఉంది, ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చిన్న ముగ్గులు మనకు అవసరం వచ్చేటివి. పొద్దున్న మనకు గేటు ముంగల కానీ ఏన్నో కానీ ఆకిట్లో కానీ మనం నీళ్ళు చల్లి ముగ్గేయచ్చు కదా. ఇప్పుడు ఇట్లా రెడీ అవుతుంది. ఇట్లా రెడీ అయినాక ఇక్కడ కొంచెం మడత పెట్టి ఇలా కుట్టుకోవాలి. ఎందుకంటే పోగులు లేకుండా ఉండడానికి ఇలా మడత పెట్టి కుట్టుకోవాలి నీట్గా. చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. మీరు కూడా మీ బ్లౌజ్ కుట్టుకోవడానికి ట్రై చేయండి. ఒకటి ఖరాబ్ అయినా రెండోదన్నా మంచిగా వస్తుంది. ఏం భయపడకండి. నీట్గా కట్ వర్క్ చాలా బాగా కొడుతుంది. కుట్టి చూస్తే చాలా బాగుంది. చాలామంది అడుగుతున్నారు ఇప్పుడు. మగ్గం వర్క్ వేయించిన కట్ వర్క్ మోడల్ వేయించుకుంటున్నారు. మనతోని కుట్టించిన కట్ వర్క్ మోడల్ కుట్టమని అడుగుతున్నారు. అలా మీరు కూడా కుట్టుకోండి మీ బ్లౌజులను. ఇలా కొంచెం మడత పెట్టి కుట్టినాక ఇట్లా రెడీ అవుతుంది. మొత్తం అనగడానికి ఈ వర్కులో ఏమీ కనబడదు కాబట్టి ఈ లాస్ట్లో 1 ఇంచు అది అనగడానికి కుట్టేస్తున్నాను. పైనుంచి ఏం కనిపించేది. సేమ్ కలర్ దారం కుట్టేసినట్టు కూడా లేదు. కుట్టయితే వేస్తున్నాను గల్లకు. ఇలా గల్ల రౌండ్కు ఇలా కుట్టేసుకోవాలి. మనకు ఎంత బాగా కుట్టు పెడితే అంత బాగా మెల్లగా కుట్టుకుంటే అంత నీట్గా బ్లౌజ్ వస్తుంది. చూడండి ఇప్పుడు వచ్చేసి ఇలా కుట్టితే ఇలా రెడీ అయింది. ఇప్పుడు కింద వచ్చేసి టక్సులు ఇట్లా రెడీ అయింది. అతికినట్టు అయింది. ఇప్పుడు ఇలా రెడీ అయినాక కింద వచ్చేసి 2 టక్సులు కుట్టుకోవాలి. ఈ బెల్ట్ కుట్టడానికి ఈ టక్సులు 4 ఇంచుల పొడవు 1/2 ఇంచు వెడల్పు కుడతాం కదా. అన్ని బ్లౌజులకు ఎలా కుడతామో అలానే టక్సులు కుట్టుకోవాలి. చూడండి, లైక్ చేయండి. ఈ 2 టక్సులు కుడితే ఇట్లా రెడీ అయింది. ఇప్పుడు వచ్చేసి మంచి మల్ల పైన మనకు ఏదైతే ఈ బెల్ట్ తీసామో ఆ ఈపు బెల్ట్ అనేది బ్యాక్ బెల్ట్ అంటారు, ఈ బెల్ట్ అంటారు. అది అనేది మంచి మల్ల పైన పెట్టి అన్ని బ్లౌజులు మనం రోజు కుట్టే బ్లౌజుల్లాగానే ఇది కుట్టుకోవాలి నీట్గా. కొంచెం మెల్లగా కుట్టుకోవాలి. వర్క్ జాకెట్ కదా, నీట్గా మెల్లగా కుడితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మొత్తం కుట్టినాక పెద్ద కుట్టు పెట్టి ఇలా కుట్టాలి. ఎమ్మింగ్ చేయడానికి పెద్ద కుట్టు పెట్టాలి. పెద్ద కుట్టు పెడితే మొత్తం ఎంత ఉందో అంత మడత పెట్టి పెద్ద కుట్టు పెడితే మనకు నీట్గా ఇలా రెడీ అవుతుంది. ఇగో ఇలా నీట్గా పెద్ద కుట్టు పెట్టి మళ్ళీ ఎమ్మింగ్ చేసి ఇప్పేసుకోవచ్చు. ఈ కుట్టునైతే కొంచెం మెల్లగా కుట్టాలి. వర్క్ జాకెట్లు ఏ వచ్చినా కొంచెం మెల్లగా కుట్టాలి. సూది ఇరగకుండా ఉండాలంటే కొంచెం చూసుకొని కుట్టాలి. 1కి 2 సార్లు. మొత్తం వెనక వచ్చేసి మొత్తం రెడీ అయింది. ఇలా రెడీ అయింది. చూడండి, బాగా రౌండ్ కరెక్ట్ వచ్చింది. అన్నీ కరెక్ట్ వచ్చావని అనుకుంటున్నాను. మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఇప్పుడు ముందు భాగం ఉంటుంది కదా, ముందు కూడా కట్ వర్క్ వచ్చింది. ప్రిన్స్ కట్ లాగా, కానీ ప్రిన్స్ కట్ కాకుండా నేను మామూలుగా కుడుతున్నాను. ఈ కట్ వర్క్ ఏ మోడల్ ఉందో అదే మోడల్ మంచి మల్ల పైన లైనింగ్ పెట్టి ఇలా రౌండ్లు కరెక్ట్ కుట్టుకోవాలి. మనకు రౌండ్లు కరెక్ట్ కుట్టడంలోనే మనకు కట్ వర్క్ అనేది కరెక్ట్ వస్తుంది. చూడండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా రౌండ్ కరెక్ట్గా కుట్టండి. నీట్గా మెల్లగా ప్రతి ఒక్క రౌండ్ దగ్గర మూల దగ్గర సూది లోపల ఉన్నప్పుడు క్లాత్ తిప్పుకోవాలి. ఇలా కరెక్ట్గా తిప్పుకుంటేనే మనకు రౌండ్లు అనేది కరెక్ట్ వస్తుంది. నీట్గా కొంచెం మెల్లగా కుట్టాలి. టైము లేట్ అయినా పర్వాలేదు, మెల్లగా కుడితే చాలా బాగా వస్తుంది. ఇలా రౌండ్లు అనేది కరెక్ట్గా కుట్టుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి నీట్గా. ఎక్కువ ఉంటే కూడా బాగోదు కదా, అందుకని ఎక్కువ ఉన్న క్లాత్ కట్ చేసి ఈ మూలల దగ్గర ఎక్కడెక్కడ మూలలు ఉన్నాయో అక్కడక్కడ మనకు ఇట్లా కాట్లు పెట్టుకోవాలి మధ్యలో. ఎందుకంటే బిల్లలు ఉల్టా తీస్తే మనకు బిస్కెట్ల లాగా వెళ్తాయి కదా, అందుకని మనకు దారం కట్ కాకుండా చూసుకొని ఇలా ఒక్కొక్కటి ఇలా విడదీసి తీయాలి. ఉల్టా తీసి మనకి ఎంత ఉందో అంత కరెక్ట్ వస్తే, కరెక్ట్ వచ్చినాక మనకు ఈ మంచి మల్ల పైన ఏదైతే రౌండ్లు ఉన్నాయో అవి కరెక్ట్గా కుట్టు పెట్టుకోవాలి అనగడానికి, మళ్ళీ ఉల్టా తిరగకుండా ఉండడానికి. మొత్తం రౌండ్లకు ఒక్కొక్క రౌండ్ దగ్గర ఒక్కొక్క మూల దగ్గర మలుపు కుట్టు మెల్లగా నీట్గా ఇలా కుట్టుకోవాలి. నేను ఏ విధంగా కుడుతున్నానో అదే విధంగా కుట్టుకోవాలి. మీరు కూడా మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసిండి, పక్కన బెల్ నొక్కండి, ఆన్లో పెట్టుకోండి.
ఇలా ఎక్స్ట్రా ఏమైనా కనిపిస్తే కట్ చేసుకోవాలి నీట్గా. సంక లోతులో ఆపించు కట్ చేసుకోవాలి. నేను కటింగ్ వీడియోలో కట్ చేయలేను, కుట్టేటప్పుడే కట్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి టక్సులు కుట్టుకోవాలి. ముందు భాగం అన్ని బ్లౌజుల్లాగానే టక్సులు కుట్టుకోవాలి. కాకపోతే ఇది ప్రిన్స్ కట్ లాగా పైకి ఉంటుంది గల్ల కాబట్టి కొంచెం పొడవు ఎక్కువ వస్తుంది. ఉక్సుల పట్టి కాజల పట్టి పొడవు ఎక్కువ ఉంటుంది, పర్వాలేదు. ప్రిన్స్ కట్ కాదు. పిల్లలు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు పాలు తాగుతారు కదా, అందుకని మనం ఓపెన్గా ఉక్సులు పెడితేనే బాగుంటుంది. మళ్ళీ కొంగు వేసుకుంటే ప్రిన్స్ కట్ లాగానే ఉంటుంది, చాలా బాగుంటుంది ఇలా కుడితే కూడా. అందుకనే ఇలా కుట్టాను. ఫుల్ వర్క్ వచ్చింది, ముందల వెనకల అంతా ఫుల్ కట్ వర్క్ వచ్చింది. ఇప్పుడు అన్ని బ్లౌజుల్లాగానే టక్సులు ఇలా కుట్టుకోవాలి. 3 టక్సులు కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలి. 1కి 2 సార్లు ఆలోచించి చూడాలి. చాలా బాగుంటుంది. బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది, మధ్యలో చూస్తే అర్థం కాదు. ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు షేప్ బెల్ట్ అంటాం కదా, స్ట్రేట్గా ఉన్న సైడు కుట్టి పెట్టాను. అన్ని బ్లౌజులకు ఎలా షేప్ బెల్ట్ కుడతామో ఇక్కడ కూడా అలానే కుట్టుకోవాలి. మంచి మళ్ళా ఒకేలాగా వచ్చేటట్టు చూసుకొని నీట్గా ఇలా కుట్టి పెట్టుకోవాలి. ఉల్టా తీసేటట్టే కుట్టుకోవాలి. తిరగమల్లా ఉంటే మనకు ఒత్తుకపోతుంది, చెంకి వర్క్ అనేది కుచ్చుకుంటుంది. ఉల్టా లోపలికి పోయేటట్టుగానే కుట్టుకోవాలి. ఇక నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు మంచి మళ్ళా వచ్చేటట్టు చూసి కుట్టు పెట్టాను కదా, ఎక్స్ట్రా ఉన్నది కట్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కుట్టు ఇక్కడ కుట్టు ఊడిపోకుండా కుట్టేస్తున్నాను. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా మడత పెట్టి ఇది ఒక దగ్గరికి తెచ్చి ఇలా కుట్టుకోవాలి. ఎందుకంటే ఉల్టా తీస్తే మనకు మంచి మళ్ళనే కనిపిస్తుంది, తిరగమల అనేది ఉండదు. అందుకని చెప్తున్నాను. మరి చెప్పినందుకన్నా మీరు మీ బ్లౌజుకు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. లైక్ చేసి చూసి ఏదన్నా తెలియని విషయం, అర్థం కాని విషయం ఉంటే కామెంట్లో అడుగుతారని అనుకుంటున్నాను. నేనైతే రిప్లై ఇవ్వడానికి రెడీ ఉన్నాను. ఇప్పుడు ఉల్టా తీయాలి. ఉల్టా తీస్తే ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి కాజల పట్టి, ఉక్సుల పట్టి కుడతాం కదా, ఉక్సుల పట్టి మంచి మళ్ళ పైన పెట్టి ఉక్సుల పట్టి కుడుతున్నాను. ఇలా కుట్టుకోవాలి నీట్గా. ఇప్పుడు వచ్చేసి ఇలా అనగడానికి కుట్టు పెట్టుకోవాలి. ఈ బెల్ట్ ఎలా కుట్టామో ఉక్సుల పట్టి కూడా సేమ్ అలానే కుట్టాలి. చూడండి, ముందు భాగం కూడా కట్ వర్క్ డిజైన్ ప్రిన్స్ కట్ లాగా ఉంటుంది మనం వేసుకుంటే, కానీ ప్రిన్స్ కట్ కాదు. ఇలా ఎంత ఉందో ఉక్సుల పట్టి అంతా మడత పెట్టి నీట్గా లాస్ట్ వరకు, ఫస్ట్ కొంచెం మడత పెట్టాము కదా, అదే విధంగా గట్టికుట్టు ఫస్ట్ గట్టికుట్టు పెట్టి నీట్గా ఇట్లా కుట్టుకోవాలి. కొంచెం తొందరపాటు వలన సూదిరిగే అవకాశం ఉంది, ఎందుకంటే వర్క్ జాకెట్ కాబట్టి సూదిరుగుతుంది. కొంచెం మెల్లగా కుట్టుకోవాలి. ఇలా రెడీ అవుతుంది. మొత్తం కుట్టినాక ఇలా రెడీ అయింది చూడండి. ఇప్పుడు వచ్చేసి కొంచెం పొడవు అనిపిస్తుంది కానీ వేసుకుంటే ప్రిన్స్ కట్ లాగా ఉంటుంది. ఇంకోటి కూడా సేమ్ దీనిలాగానే ఉట్టి పెట్టాను, అది కాజల పట్టి, అంతే తేడా. ఇక గల్ల మాత్రం ఇలా రెడీ అవుతుంది. కట్ వర్క్ ఎంత బాగా రెడీ అయిందో చూశారు కదా, మొత్తం ఇలా రెడీ అవుతుంది కుట్టినాక. ఇప్పుడు వచ్చేసి ఇది మనకు షోల్డర్ ఏదైతే ఉందో షోల్డర్ అతికించుకోవాలి. 2 పెట్టి సేమ్ అతికించుకోవాలి. 2 కుట్లు వేసుకోవాలి. ఒక్కదానికి 2 కుట్లు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. కుట్లు వేసినాక ఇలా రెడీ అవుతుంది చూడండి. ఇప్పుడు వచ్చేసి మొత్తం మీద ఇలా రెడీ అయింది. రెడీ అయినాక మనము చేతులు కుట్టుకోవాలి. చేతులు వచ్చేసి మనకు ఉల్టా తీసి ఇప్పుడు షోల్డరు ఇలా కుట్టాను కదా, ముందు బాగా లోతులు. చేతులు వచ్చేసి నేను మంచి మళ్ళీ పైన పెట్టి ఉల్టా మలిపాను, లైనింగ్ను అలా కుట్టి పెట్టి పెట్టాను. ఇలా ఇప్పుడు వచ్చేసి ముందు భాగం ముందుకు ఎక్కడ వస్తుందో చూసుకోవాలి. ముందలు ఎక్కడ వస్తుందో ఇది సేమ్ ఉందా లేదా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ముందు భాగం ఎలా ఉందో అది ముందుకు వచ్చేది 1/2 ఇంచు లోతు చేతుకు కట్ చేయాలి. నేను ఎప్పుడైనా కుట్టేటప్పుడే 1/2 ఇంచు లోతు కట్ చేస్తాను. లోతు కట్ చేస్తేనే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్ వస్తుంది. ఇప్పుడు మధ్యలో ఏదొస్తుందో చూసుకొని ఇలా ఎక్కువ ఉన్నది కూడా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకోవచ్చు. సంక రౌండ్ అనేది కరెక్ట్గా తిరగాలి. సంక రౌండ్ 1/2 ఇంచు ఉండాలి మొత్తం. సంక రౌండ్ ఎంత నీట్గా తిరిగితే అంత బాగుంటుంది. నీట్గా సంక రౌండ్ ఇలా తిరగాలి. చూసుకొని కుట్టుకోవాలి. 1కి 2 సార్లు ఆలోచించాలి. చూసి రౌండ్ అనేది కరెక్ట్గా కుడితే మనకు సంక రౌండ్ కరెక్ట్ కుడితే చేతి అనేది కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. ఎక్కడ తిరిగినట్టు పట్టినట్టు ఉండదు. అందుకనే చెప్తున్నాను.
ఇగో ఇలా కుట్టుకోవాలి. కింద పైన కరెక్ట్ వస్తుందా లేదా 1కి 2 సార్లు చూసుకొని కుడితే ఇలా రెడీ అవుతుంది. కట్ వర్క్ ఇలా రెడీ అవుతుంది, చేతి ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎట్లా కుట్టామో చేతు అక్కడ కూడా సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి. ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో కుట్టేసుకోవాలి. దీనిపైనే సేమ్ ఎట్లా కుట్టామో అట్లా రెండో కుట్టేసుకోవాలి. రెండో కుట్టేసినాక ఇలా రెడీ అవుతుంది. సేమ్ ఇంకొక చేతి కూడా ఈ చేతి ఎట్లా కుట్టామో అట్లే కుట్టాలి. చూడండి ఫ్రెండ్స్, లైక్ చేసి చూడండి. మీరు లైక్ చేయడం వలన మీలాంటి 10 మంది నేర్చుకుంటున్నారని అనుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఇలా రెడీ అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ దానిలాగానే కుట్టాను. 2 చేతులు కుట్టినాక ఇలా రెడీ అవుతుంది. ఇట్లా రెడీ అయితే 2 చేతులు 2 వైపులా మనకు తిరగమల్లా తీసుకోవాలి. తిరగమల్లా ఇగో ఇలా నేను ఎలా చూపిస్తున్నాను చూడండి, అలా చూసుకోవాలి. చూసుకొని 2 వైపులా సేమ్ ఇక్కడ 4 అక్కడ 4 కుట్లు వచ్చే విధంగా మన కొలత బ్లౌజ్ ఏదైతే ఉందో అది పెట్టి ఇలా గుర్తులు పెట్టుకోవాలి. ఇగో ఇప్పుడు ఇట్లా నేను చూపిస్తున్నాను చూడండి. కొంచెం ఎక్కువ అవుతుందని కుట్టేస్తున్నాను. ఏందో అనుకునేరు, ఎక్కువ అవుతుంది సంక ఒక సైడ్ అని కొంచెం కుట్టు పెడుతున్నాను. ఇలా కుట్టు పెట్టుకోవచ్చు. అతికియక ముందే కుట్టు పెట్టుకుంటే బాగుంటుంది అని నేను కుట్టు పెడుతున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇది కరెక్ట్గా చూసుకొని నీట్గా మన కొలత బ్లౌజ్ ఏదైతే ఉందో అది తీసుకొని ఇది తీసుకొని 2 సాపుగా నీట్గా పెట్టి ఎక్కడ కూడా ముడత రాకుండా ఉండే విధంగా చూసి కొలత బ్లౌజు చేతి ఎలా ఉందో అలా మంచిమల్ల పైనే పెట్టి కరెక్ట్గా ఎంత ఉందో అంత పర్ఫెక్ట్గా మనకు 4, 3 మన ఇష్టం ఎన్ని గుర్తులు పెట్టాలనుకుంటే అన్ని గుర్తులు ఇలా కుట్లు పెట్టుకోవడానికి పెట్టుకోవచ్చు. 2 వైపులా ఇలానే సేమ్ ఇక్కడ అక్కడ 2 సేమ్ 2 వైపులా ఇలానే కుట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇలా కుట్టు పెట్టుకోవాలి. మనకి ఎన్ని కుట్లు అవసరం అనుకుంటే అన్ని కుట్లు వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇక్కడ 2 అక్కడ 2 వేసి బ్లౌజు కొలిచి చూడాలి. స్ట్రేట్గా కుట్టాలి. నేను ఎలా గుర్తు పెట్టానో చూశారు కదా. సంఖ్య ఎంత ఉంది, చేతి ఎంత ఉంది చూసి గుర్తు పెట్టాను. కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది ఇలా కొలతలు తీస్తే. ఇప్పుడు వచ్చేసి లాస్ట్ వరకు ఇలా కుట్టుకోవాలి నీట్గా. ఎంత నీట్గా కుట్టుకుంటే అంత బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఎక్కువ వస్తుంది, ఈ బెల్ట్ ఎక్కువ వస్తుంది కాబట్టి కొంచెం ఇప్పుతున్నాను. ఇప్పి కొంచెం ముందుకు మడత పెడితే ఏం ప్రాబ్లం ఏం లేదు. ఎక్కడ కుట్టేసినా ఖరాబ్ అవుతుంది. ఇలా పెడితే ఏమి కాదు. ఇప్పుడు ఇలా కుడుతున్నాను. లాస్ట్కు ఫస్ట్ గట్టి కుట్టు పెట్టాలి. 2 వైపులా సేమ్ 2 వైపులా 4 కుట్లు అయితే కుట్టాను. 4 కుట్లు కుట్టుకుంటే మనకు లావుగైనా బక్కగైనా 2 ఇప్పుకున్నా 2 ఉంటాయి కదా. ఇక్కడ 4 అక్కడ 4 కుడితేనే బాగుంటుంది కుట్లు. నీట్గా ఇలా మెల్లగా చూసుకొని ఒకటికి 2 వస్తుందా వస్తలేదా అని ఒక్కొక్కటికి 2 సార్లు ఆలోచించి చూసి ఇదిగో ఇలా కుట్టాలి. ఈ విధంగా కుట్టుకోవాలి. లాస్ట్కి గట్టి కుట్టు పెట్టాలి. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 వైపులా రెడీ అవుతుంది. మొత్తం మన కొలత బ్లౌజ్ ఏదైతే ఉందో దానికి పెట్టి కొలుచుకోవాలి. కొలిచినాక ఇక్కడ 4 ఇగో ఇక్కడ 4 ఇక్కడ 4 కుట్లు 4 కుట్లు వేసాను. ఇప్పుడు ఉల్టా తీస్తే ఎలా రెడీ అయిందో మీరే చెప్పండి. మీరు చెప్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాను. మీరు ఏం కామెంట్ వస్తుంది, మీకు ఈ బ్లౌజు వల్ల మీకు ఎంతవరకు అర్థమైంది, ఎంతవరకు అర్థం కాలేదని అయితే కామెంట్ చేయండి. మీకోసం నేను ఎదురు చూస్తుంటాను. నెక్స్ట్ వీడియో తీయాలంటే మీరు ఈ వీడియో లైకులు కామెంట్లు బట్టి నెక్స్ట్ వేరేగా డిజైన్ కొత్త డిజైన్ కొత్తగా ఆలోచించి తీయాలంటే మీరు లైక్ చేయడం వలన కామెంట్ చేయడం వల్లనే నేను తీస్తాను.